ఆంధ్రప్రభకు స్వాగతం. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న గొడవలకు పాక్ గవర్నమెంట్ విపరీతంగా అణిచివేస్తుంది ఆ యొక్క ఉద్యమాన్ని. రాత్రి కూడా ఒక 6 చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఈ రోజు రోజుకి ఘోరంగా మారుతున్నటువంటి ఈ హింసాత్మక సంఘటనల వెనకాల పాకిస్తాన్ యొక్క ఉద్దేశం ఏమిటి? అసలు దీని వెనుక ఏం జరుగుతుంది? ఈ విషయాలు మనం ఇప్పుడు చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ విశ్లేషకులు మరియు రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ ఇది రోజు రోజుకి విపరీతమైన ధోరణికి పోతుంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా మారబోతుంది? ఇప్పుడు 1948 నుంచి మనం ఆలోచించాలి. గిల్గిట్ సార్. పాకిస్తాన్ అన్నది ఫోర్స్‌ఫుల్ గా ఒక బ్రిటిష్ మేజర్ ద్వారా వాళ్ళు లాక్కున్నారు. అక్కడ ఉన్న బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ గారిని చంపేసి. సార్. ఇంకా మిగతాది గిల్గిట్ కింద ఏదైతే ఉందో ముజఫరాబాద్ నుంచి రవాలా కోట్ కింద కోట్లీ, నౌషరా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చౌదరి అండ్ రాజ్పుత్ ముస్లిమ్స్ ఉంటారండి. సార్. ఇంకా వాళ్ళ పాత అలవాట్లు పోలేదు. ఎంత ముస్లింలైనా కానీ చౌదరి, రాజ్పుత్ ముస్లిమ్స్ పవర్ గ్యాదరింగ్, తర్వాత మనీ పవర్ ఇవన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. సార్. ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ నౌషరా కోట్లీ ఏరియా నుంచే అవుతాడు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఈ మన భారతదేశం తోటి దెబ్బలాడడానికి స్వతంత్ర ప్రతిపత్తి అని చూపిస్తారు. వేరే ఫ్లాగ్ ఉంటుంది, కానీ వాళ్ళు ఫండ్స్ ఎవరు డెవలప్మెంట్. ఇది ఎందుకంటే దీనికి ఫండ్స్ ఇస్తే వాళ్ళకి ఉపయోగం లేదు. మన ఇండియా ఇప్పుడు వెనక్కి తీసుకోదలిచింది. ఒకవేళ వెనక్కి వచ్చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని అసలు ఇవ్వడం మానేశారు 2019 నుంచి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అని చెప్పి ఒకటి ఫామ్ చేశారు నౌషరా రవాలా కోట్ ఏరియాలో. వీళ్ళందరూ సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టారు. మేము పాకిస్తాన్ లో భూభాగం కాదు. లేటెస్ట్ 48 గంటల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే మేము అసలు పాకిస్తాన్ లో భూభాగమే కాదు, మమ్మల్ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారు. మీకు ఇండియాతోటి గొడవ ఉంటే ఇండియాతోటి గెలిచి మమ్మల్ని తీసుకోండి, కానీ మేము ఇండియాతోటి భాగస్వామి. రెండో కారణం ఏంటంటే దీనికి అటేపు డెవలప్మెంట్ లేదండి. మన ఇండియా విపరీతంగా డెవలప్ అవుతుంది. నిన్నే బెంగళూరులో ఎవరితో మాట్లాడుతున్నాను, లోలబ్బు తంగదార్ అంటే ఏంటంటే యాక్చువల్గా మీకు శ్రీనగర్ నుంచి వెళ్ళడానికి కూడా కష్టమయ్యే దారి. అక్కడ యాక్చువల్గా యోగా క్యాంపులు ఇవన్నీ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో క్యాంప్స్ నడుపుతున్నారు. అంత డెవలప్మెంట్ వచ్చేసింది మనకి. ఇంకా ఉన్న టెర్రరిజం ఏదో 125 టెర్రరిస్టులు అనుకుందాం ఉన్నవాళ్ళు ఇండియాలో, రెసిడ్యువల్ టెర్రరిస్ట్. వాళ్ళు సమస్య పోతే ఇంకా దాదాపు శాంతి వస్తుంది. అక్కడ శాంతి లేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ మొత్తం ఫెయిల్యూర్ గా ఉంది. అక్కడ ఆర్మీ పరిపాలిస్తుంది. బలూచిస్తాన్ తోటి గొడవలు ఉన్నాయి, టీటీపీ తోటి గొడవలు ఉన్నాయి, సింధు ప్రాంతం తోటి కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. అంత సీరియస్ గా కాదు. అటు ఇరాన్ తోటి గొడవలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ సౌదీ అరేబియా మీద ఫైర్ చేస్తుంది. సౌదీ అరేబియా తోటి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒకవేళ సౌదీ అరేబియా తోటి సహాయం చేయడానికి వీళ్ళు వెళ్ళి హౌతీస్ ని సౌదీ అరేబియా నుంచి అటాక్ చేస్తే, ఎయిర్ అటాక్ కానీ భూమి మీద నుంచి కానీ అటాక్ కానీ చేస్తే ఇటు ఇరాన్ వీళ్ళ మీద విరిచిపోవడం. సో అంటే ఏంటంటే ఇరాన్ తోటి కూడా నిజంగా సత్సంబంధాలు లేవు. ఇప్పుడు సౌదీ అరేబియా తోటి అగ్రిమెంట్ చేస్తుంది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగే స్తోమత లేదు. అడుక్కుంటేనే కానీ డబ్బులు రావట్లేదు. చైనా నుంచి అడుక్కుంటున్నారు, IMF నుంచి అడుక్కుంటున్నారు. దేశంలో ఉన్న మినరల్ వెల్త్ అవుట్ రైట్ అమ్మేయాలని చూస్తున్నారు అమెరికాకి, అయినా కానీ డబ్బులు సరిపోవట్లేదు. సో ఈ నేపథ్యంలో లీస్ట్ రిసోర్సెస్ అలొకేషన్ POJK అవుతుంది. వాళ్ళు అంటే మీరు POJK అంటారు, మేము POK అంటాం. ఎందుకంటే కాశ్మీర్ ప్రాంతం ఎక్కువ ఇన్వాల్వ్, ఈవెన్ జమ్మూ ప్రాంతం ఇన్వాల్వ్ అనుకోండి, కాకపోతే POK అంటాం. కొంతమంది ఆక్రమిత కాశ్మీర్ అంటారు వాళ్ళు. ఇది ఏదన్నా కానీ మొత్తం మీద వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు. జూలై 27న యాక్చువల్గా ఎలా వాళ్ళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎలక్షన్స్ జరగాల్సింది. ఆ ఎలక్షన్స్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు PPP అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అంటే చెప్పుకోవాలంటే భుట్టో గారి కూతురు బెనజీర్ భుట్టో, తర్వాత ఇప్పుడు బిలావల్ భుట్టో, తర్వాత హస్బెండ్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ జర్దారీ, వీళ్ళందరూ ఫ్యామిలీ తోటి లింక్ ఉన్న వాళ్ళు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. వాళ్ళే మెజారిటీగా ఉన్నారు. సో దీనివల్ల ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇది వయలెంట్ గా మారే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. తర్వాత ఇండియాకి శరణార్థులు వచ్చే అవకాశాలు కూడా నాకు కనిపిస్తున్నాయి. శరణార్థులు వస్తే మనం ఏం చేస్తాం అనేది, అంతకుముందు బంగ్లాదేశ్ లో శరణార్థులు కానీ
శ్రీలంక నుంచి కానీ శరణార్థులు వస్తే ఓపెన్ బోర్డర్స్ కాబట్టి మనం పెద్ద చేయలేకపోయాం. సార్. అయితే ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఆర్మీ ఫుల్ డిప్లాయ్మెంట్ ఉంది. ఉమ్, మధ్యలో మైన్ ఫీల్డ్స్ ఉంటాయి, అంటే ఎవరు దాటలేరు, సార్. కేవలం డెసిగ్నేటెడ్ రూట్స్ ద్వారానే రావాలి. ఉమ్, ఇప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నది వాళ్ళు చూసుకుంటున్నారు. మన దృష్టిలో అయితే పిఓకే అయినా కానీ మన భారతదేశీయుల కిందే లెక్క పెడుతున్నాం. సార్. వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కూడా ఖాళీగా ఉంచాం 12. ఆ, మన కాశ్మీర్ అసెంబ్లీలో 12 సీట్లు వాళ్ళ కోసం కేటాయించి సార్. పెంచాం. అయితే మొత్తం పిఓకే మనం మిలిటరీలీ తీసుకోవాలనుకుంటే ఒక ప్రాబ్లం ఉంది. ముజఫరాబాద్ 9 కిలోమీటర్ల వెనకాల సిపెక్ కారిడార్ వెళ్తుంది. గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వచ్చిన సిపెక్ కారిడార్ చైనా నుంచి పాకిస్తాన్ లోకి ఈ పిఓకే ద్వారా ఎంటర్ అవుతుంది. ఉమ్, అసలు పిఓకే మన దగ్గర ఉంటే ఈ పాకిస్తాన్ కి చైనాకి సత్సంబంధాలే ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి కామన్ బోర్డరే ఉండేది కాదు. ఉమ్, మన నెహ్రూ గారి సమయంలో కొన్ని స్ట్రాటజీ తప్పులు చేసాం. దానివల్ల ఇప్పుడు ఇంకా అనుభవిస్తున్నాం. అన్ఫార్చునేట్లీ ఆయన ఏం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మనది అప్పుడే తయారైన దేశం. ఆ మాత్రం అవును. జ్ఞానం రాజనీతి మనకు అంటపట్టలేదు అప్పటికి. ఆ, సార్. సో దానివల్ల మనం దెబ్బతింటున్నాం. కానీ ఇప్పుడు రాను రాను నాకు ఏమనిపిస్తుందంటే నెక్స్ట్ 1.5 ఇయర్లో ఈ పిఓకేని మనం అట్లీస్ట్ 60% వెనక్కి తీసుకోగలుగుతాం నా అభిప్రాయం. ఈ ప్రపంచ దేశాలన్నీ ఇంత గొడవ జరుగుతుంటే పిఓకేలో ఈ ప్రపంచ దేశాలు ఎక్కడ మాట్లాడినట్టుగా పెద్దగా మనకేం వార్తలు రావట్లేదు. కేవలం మన ఇండియానే మొన్న ఘాటుగా స్పందించింది, ఖండించింది. కానీ ఇంకా మిగతా దేశాలు ఎక్కడ కూడా దాని మీద స్పందించట్లేదు. ఎందుకని సార్? వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే ఉమ్, ఇండియా అసలు పాకిస్తాన్ అన్నది చాలా మంది తెలియదు. ఉమ్, ఇండియా తెలిసింది. పాకిస్తాన్ అమెరికాలో చూసినప్పుడల్లా ఇండియన్స్ అనుకుంటారు. వాళ్ళు కూడా ఇండియన్స్ అని చెప్తారు. బై ద బై సార్. ప్రత్యక్ష ఇది ఉంది. ఉమ్, అమెరికాలో ఒక టౌన్ లో కలుస్తున్నప్పుడు ఒక పెట్రోల్ బంక్ యజమాని పాకిస్తాన్ హైదరాబాద్ నుంచి వచ్చిన యజమాని. సార్. ఆ మాటల్లో అతను నేను ఇండియన్ అని చెప్పాడు. నేను ఎక్కడ అనగానే హైదరాబాద్ అన్నాడు. సార్. నేను ఇంకా మన హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ అనుకున్నాను. ఉమ్, అప్పుడు చెప్పుకొచ్చాడు, సార్ ఇక్కడ బతకాలంటే మేము ఇండియన్స్ అని చెప్పుకోవాలి, పాకిస్తాన్ అని చెప్పుకుంటే ఏదో లెప్రసీ పేషెంట్ని చూసినట్టు చూస్తారు సార్. అని చెప్పారు. ఉమ్, ఆ విధంగా వాళ్ళు కూడా ఇండియన్సే అని చెప్పుకుంటారు. సో ఇదంతా అన్నదమ్ముల మధ్యన పొలాల దగ్గర పల్లెటూరులో జరిగే తగాదలా కనిపిస్తుంది తప్పితే కానీ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఓకే. సీరియస్ గా కనిపించదు. సీరియస్ గా ఒకప్పుడు అవుతుందండి. ఎప్పుడంటే న్యూక్లియర్ వెపన్స్ థ్రెట్ పాకిస్తాన్ చూపిస్తున్నాం. సార్. అందుకనే రాను రాను రోజు రోజుకి ఆ న్యూక్లియర్ పవర్ అని చెప్పుకుంటా ఉంటారు. అది కూడా మనుషులు పట్టించుకోరు. సార్. ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళ ఆర్మీ చాలా వీక్. ఇప్పటి వరకు 1948 నుంచి ఎప్పుడు ఇర్రెగ్యులర్స్ అంటే Sir. ప్రాపర్ ఆర్మీ కాకుండా టెర్రరిస్టులను వాడారు. ఇప్పుడు కూడా అదే వాడుతున్నారు అన్ని చోట్ల. ఏది లేకపోతే ఐసిస్ లాంటి ఆర్గనైజేషన్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఐసిస్ ప్రపంచంలో బ్యాండ్ అయిపోయింది, సిరియాలో ఫెయిల్ అయిపోయింది. కేవలం నైజీరియా, పాకిస్తాన్ లో మాత్రం మిగిలింది. కొంతవరకు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఉందనుకోండి. వాళ్ళ సపోర్ట్, ఐఎస్ఐ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళు డ్రగ్స్ స్మగ్లర్స్ అని అందరికీ తెలుసు. ఆ డ్రగ్స్ స్మగ్లింగ్ తోటి వచ్చిన డబ్బులతోటి టెర్రరిజం ఫైనాన్స్ చేస్తారని అందరికీ తెలుసు. సో అందుకని చెప్పి వాళ్ళని లెక్క చేయరు. ఇంటర్నేషనల్ అఫైర్స్ లో జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కానీ, సింధు వాటర్స్ ఇష్యూ కానీ, అది బయోలాటరల్ ఇష్యూ ఎట్ ద బెస్ట్, అది ఇంటర్నేషనల్ ఇష్యూ కానే కాదు. సార్, ఇప్పుడు పక్కన ఖైబర్ పఖ్తూన్ఖ్వా గొడవలు నడుస్తున్నాయి, బలూచిస్తాన్ గొడవలు నడుస్తున్నాయి, పిఓకేలో గొడవలు నడుస్తున్నాయి. సో ఒకసారి ఇన్ని పాకిస్తాన్ చుట్టుముట్టినప్పుడు అసలు పాకిస్తాన్ దీన్ని ఎట్లా ఓవర్కమ్ అవుతుంది? ఓవరాల్ గా మూడు వైపుల నుంచి ఇట్లా బంధించినట్టు అయిపోతుంది కదా సార్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ఒక హఫీజ్ అంటే ఖురాన్ ని బట్టి పెట్టాడు. దట్టు నా ర్యాంక్ లో, కల్నల్ ర్యాంక్ లో సార్. అంటే ఏంటంటే వీడు మత ఛాందసవాది. ఆ మత ఛాందసం వాడి ఇండియా మనల్ని కబళించేయాలని చూస్తుంది, ముస్లింలు నొక్కేయాలని చూస్తుంది. అందుకని మధ్య మధ్యలో మాటలు వస్తాయి. వారణాసిలో మసీదుని మీరు ఎందుకు కూల్చేశారు, మనం కూల్చేస్తే వాళ్ళకేం పోయిందండి. సార్. తర్వాత ఇండియాలో ముస్లింలు సరిగ్గా చూడరు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ లేదు, అటు భోజకసాలు కూడా తీసుకుంటున్నారు, అటు మతలో తీసుకుంటున్నారు అని చెప్పి యాంటీ ప్రధానమంత్రి యాక్టివిటీస్ ఎక్కువ చేయాలని చూస్తారు సార్. సో ఈ విధంగా ఏంటంటే యాక్చువల్గా మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఏర్పడినప్పుడు దానికి భూమిలో వేళ్లు లేవు. కేవలం మతపరంగా మేము మా మతం వేరు కాబట్టి మేము వేరు అన్నారు అంతే. అది బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ చేశారు. ఎందుకు హెల్ప్ చేశారు? వాళ్ళు ఇండియా సబ్ కాంటినెంట్ ఒక్కటిగా ఉండుంటే మొన్నటి వరకు కాదు, ఈ రోజు కూడా లాస్ట్ 50 ఏళ్ల నుంచి చైనాను అధిగమించిన పాపులేషన్ మన దగ్గర ఉండేది సార్. ఇమాజిన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దగ్గర ఉంటే ఎంత పాపులేషన్ ఉంటుంది.
మనం మెంటల్ పవర్, బ్రెయిన్ పవర్ ఎంత ఉంటుందో అది కూడా ఆలోచించాను. సార్. అవును. ఈ సూపర్ పవర్ స్టేటస్ మనం ఎప్పుడుకో చేరుకుని పోయారు. హ్మ్. అది పడగొట్టడానికి ఎప్పుడో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ బ్రిటిష్ వాళ్ళు వేశారు. అంటే సార్. వాళ్ళు నెక్స్ట్ 400 సంవత్సరాలు చూసుకున్నారు. హ్మ్. ఇండియా అవ్వకుండా పాకిస్తాన్‌ని, బంగ్లాదేశ్‌ని విడగొట్టారు. సార్. నేను ఒక లాజిక్ అడుగుతాను. హ్మ్. ఇలా విడగొట్టినప్పుడు హ్మ్. రాడికల్ లైన్ వాళ్ళు గీసేసి, ఇది భారతదేశం, పాకిస్తాన్ మధ్యన ఇది చేసేసాము. మీరు వీళ్ళిద్దరూ 2 దేశాలు అని చెప్పారు. సార్. మరి అటువంటిదప్పుడు ఈ సామంత రాజులకి పవర్స్ మేము మీకు దేశాలు ఇచ్చేస్తున్నాం. మీరు కలిస్తే కలవండి అని చెప్పడం ఏంటి? హ్మ్. సార్. అంటే ఇది నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. హ్మ్. అంటే పెద్ద సార్. గేమ్ ఆడారు. మనం హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ 1400 ఏళ్ల దాస్యంలో ఈ హ్మ్. గేమ్‌కి పడిపోయాం. గేమ్‌లో ఇరుక్కుపోయాం. ఇరుక్కుపోయాం. హ్మ్. ఇప్పుడు కొంచెం తేడా వస్తుంది. మంచిదే. సార్. ఆహ్, అంటే మీరన్నట్టుగా ఈ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 తర్వాత నేను చ బీజేపీ ప్రభుత్వాన్ని అననండి. అంటే సార్. నాకు పొలిటికల్ అలైన్‌మెంట్ తీసుకోవడం ఇష్టం. హ్మ్. వాళ్ళకి ఎవరు ఏది కరెక్ట్ చేస్తే అది మంచిదంటాను. ఎవరు ఏది తప్పు చేస్తే అది మంచిదంటాను. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీస్ కూడా నా దృష్టిలో కొన్ని తప్పులు చేస్తున్నట్టే కొన్నున్నాయి. సార్. అయితే అంటే ప్రభుత్వం క్యాపిటలిజం ఎక్కువ చేస్తున్నారు. సార్. సోషలిజం తక్కువ చేస్తున్నారు. ఇటువంటివి ఉన్నాయి. సార్. కాకపోతే ఏంటంటే నేను పొలిటికల్‌గా ఉండి ప్రస్తుతం 14 ఏళ్లలో మన డిఫెన్స్ పరంగా మనం ఎదగడం, తీవ్రంగా ఎదగడం, హ్మ్. ఎక్స్‌పోనెన్షియల్‌గా ఎదగడం. తర్వాత పాకిస్తాన్ మనం అంటే భయపడేటట్టు చేయడం. హ్మ్. ఫస్ట్ టైమ్ భయపడడం మొదలుపెట్టారు. సో, ఇయన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి రూట్స్ లేనప్పుడు మతపరంగా ఎంతకాలం పరిపాలించగలుగుతారు? కేవలం ఆర్మీ ఉండడం వల్ల పాకిస్తాన్ ఉంది. లేకపోతే ఎప్పుడో విడిపోయేది. సార్ మీరన్నట్టుగా ఓకే. మనము కొన్ని తప్పులు చేసాం బిగినింగ్‌లో. ఒక్కోటి సరి చేసుకుంటూ డెవలప్‌మెంట్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకప్పుడు మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఒకప్పుడు పాకిస్తాన్‌కి మనం భయపడేవాళ్ళం. ఇప్పుడు మనం పాకిస్తాన్‌ని భయపెట్టగలుగుతున్నాం. సో, ఈ విధంగా కొనసాగితే నెక్స్ట్ ఏం కాబోతుంది సార్? అంటే ఇప్పుడు అక్కడున్న మీరన్నట్టు మతపరమైన ప్రభుత్వం ఉంది. సో, స్లోగా వాళ్ళు మార్పు తెచ్చుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏం కాబోతుంది? 100% హ్మ్. పాకిస్తాన్ 2047లో హ్మ్. శత జయంతి ఉత్సవాలు జరపలేరు. సార్. ఇంక అంతకంటే ఏం చెప్పలేమండి. సార్. హ్మ్. అసలు చేయడానికి కూడా ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. ఆర్గనైజ్ చే డబ్బులిస్తాం మీరు ఆర్గనైజ్ చేసుకోండి అన్నా గాని చేసుకోవడానికి ఎవరు ఉండరు. ఎవరు ఉండరు. అంటే స్లోగా మనం ఈ మరి 4 రాష్ట్రాలు విచ్ఛిన్నమైపోతాయండి. సార్. బెలూచిస్తాన్ నాకు ఇండియాలో మెర్జ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సార్. ఇటు పీఓకే మెర్జ్ అయిపోతుంది అనుకుంటాను హ్మ్. చాలా వరకు. హ్మ్. కొంతవరకు చైనీస్ రూట్ ఎక్కడైతే ఉందో, హ్మ్. చైనీస్ ఇన్వాల్వ్‌మెంట్ అవాయిడ్ చేయడానికి మనం కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సార్. హ్మ్. కానీ లీగల్‌గా మనకి ఈ పీఓజేకే అసెంబ్లీ ఎప్పుడైతే రిజల్యూషన్ పాస్ చేస్తుందో, హ్మ్. పాకిస్తాన్ ఇల్లీగల్‌గా చైనాకి 1962లో ఇచ్చిన 5,000 చదరపు కిలోమీటర్లు సార్. సెక్షన్ 6 ఆఫ్ ది అగ్రీమెంట్ ప్రకారం మేము హ్మ్. క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పి క్యాన్సిల్ చేసి పడేయొచ్చు. అప్పుడు మొత్తం సీపెక్ కారిడార్ పోతుంది. మనకు ఆఫ్ఘనిస్తాన్ తోటి జాయింట్ బోర్డర్ వస్తుంది. సార్. అక్కడి నుంచి కిర్గిజ్‌కి 25 కిలోమీటర్లు మనం రోడ్డు కట్టగలిగితే, హ్మ్. ఇప్పుడు మన లడాఖ్‌కి శ్రీనగర్ నుంచి కలుపుతా టనెల్ కట్టేసాం. ఇంకా హ్మ్. 24/7 లడాక్ ఓపెన్‌గా ఉంటుంది మనకు. అటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో ఎంత కష్టమైన కొండలున్నా గాని 25 కిలోమీటర్లు టన్నెల్ కట్టడం మనకి పెద్ద గొప్ప సార్. కాదు. హ్మ్. అది కట్టగలిగితే మనకి కిర్గిస్థాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇయన్నీ కూడా మనకు అందుబాటులో రూట్‌లో ఉంటాయి. సార్. సో, ఇదొక పెద్ద స్ట్రాటజిక్ మూవ్ దేశాన్ని శక్తిపరచడం. తర్వాత ఎకనామికల్లీ కూడా మనం విపరీతంగా డెవలప్. సార్. పాకిస్తాన్ విచ్ఛిన్నమైపోతుంది. అది నా అభిప్రాయం. హ్మ్. కేవలం సమయం. సార్. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కేటాయించారు.